నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు కువైట్ ప్రభుత్వం మరొకసారి విజ్ఞప్తి చేసిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ సైరన్లు కానీ పేలుడు శబ్దాలు వినిపించినప్పుడు చాలామంది ప్రజలు భయపడుతూ ఉన్నారని చెప్పేసి, ఇటువంటి సైరన్లు మరియు అలాగే ఎటువంటి పేలుడు శబ్దాలు వినిపించినా సరే కానీ ధైర్యంగా ఉండాలని చెప్పేసి, ఇటువంటి సమయంలో ఎవరూ ధైర్యం కోల్పోకూడదని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. చాలామంది భయపడడం వల్ల సురక్షితమైన ప్రదేశాలకు చేరుకోలేకపోతూ ఉన్నారు. దీనివల్ల మనం చూసుకుంటే కానీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కువైట్లో వైమానిక దాడుల సైరన్లు మోగినప్పుడు లేదా రక్షణాత్మక అంతరాయ కార్యకలాపాల శబ్దాలు వినిపించినప్పుడు ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి, అలాగే ఇంటి లోపల సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు విజ్ఞప్తి చేస్తుంది. భద్రతను పెంపొందించడంలో ప్రతి ఒక్కరి అవగాహన మరియు సూచనలు పాటించడం ప్రాథమిక అవసరమని ధృవీకరించబడింది. కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరు, వాళ్ళు కువైటీలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, సైరన్లు మోగినప్పుడు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలి. సురక్షితమైన ప్రాంతాలు ఏమంటే కానీ మెట్ల కింద దాక్కోవడం, అలాగే కిటికీలు లేని ఒక రూమ్లోకి ప్రవేశించడం, అలాగే సిర్దాపు అత్యంత సురక్షితమైనదని చెప్పేసి, ఇంట్లో ఉన్న అండర్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది అత్యంత సురక్షితమైనదని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. సైరన్లు మోగినప్పుడు లేదా పేలుడు శబ్దాలు వినిపించినప్పుడు ధైర్యంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి. ఎందుకంటే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం చూసుకుంటే కానీ కువైట్ ఆకాశం గగనతలంలోకి ప్రవేశిస్తూ ఉన్న ఏవైతే క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వాటిని గాల్లో పేల్చినప్పుడు మాత్రమే శబ్దాలు వస్తూ ఉన్నాయి. అంత మాత్రాన ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.